తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అధికారులు ఒక అడిషనల్ డీజీ, 2 ఐజీలు, 2 డీఐజీలు కాగా 2 నాన్ కేడర్ ఎస్పీలకు సైతం స్థానచలనం కల్పించింది. మిగిలిన 14 మంది ఎస్పీలకు బదిలీ అయ్యారు. కరీంనగర్ సిపిగా గౌస్ ఆలం, వరంగల్ సిపిగా సన్ప్రీత్ సింగ్, రామగుండం సిపిగా అంబర్ కిషోర్ జూ, నిజామాబాద్ సిపిగా సాయి చైతన్య బదిలీ అయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, తాజాగా తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అధికారులు అడిషనల్ డీజీ, 2 డీజీపీలు, అలాగే 2 డీఐజీలు ఉన్నారు. మొత్తం ఐజీపీలు కూడా ఉన్నారు. 2 నాన్ క్యాడర్ ఎస్పీలకు సైతం స్థానచలనం కల్పించారు. మిగిలిన 14 మంది ఎస్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా బదిలీ చేశారు. కరీంనగర్ సిటీగా గౌశాలం, వరంగల్ సిటీగా సంప్రీత్ సింగ్, రామగుండం సిటీగా అంబర్ కిషోర్ ఝా, అలాగే నిజామాబాద్ సిటీగా సాయి చైతన్య బదిలీ అయ్యారు. కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర, సిఐడి ఐజీగా శ్రీనివాసులు, ఎస్పీగా వచ్చి పి రవీందర్, వీళ్ళందరినీ కూడా వెంటనే ఏదైతే అలాట్మెంట్ చేస్తూ వెంటనే డీజీపీ ఆఫీస్ లో వారికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా ఇప్పటికే ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం కూడా మనం చూసుకోవచ్చు. నాన్ క్యాడర్ కి సంబంధించి అలాగే క్యాడర్ కి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో కూడా ఏదైతే ఈ 21 మంది ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి స్థానాలు, వారికి కేటాయించిన స్థానాల్లో ఖచ్చితంగా హాజరవ్వాల్సిందిగా కూడా ఈ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనడం కూడా మనం గమనించవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఉషా.